నా పేరు మహాలక్ష్మి అండి. నేను మేడ్చల్ దగ్గర అత్వెల్లి విలేజ్ నుంచి వచ్చాను. నాకు ఇక్కడ ఉందని ఫస్ట్ మా కొలీగ్స్ వాళ్ళు చెప్పారు. ఇక్కడికి వస్తే చాలా మంచి జరిగింది వాళ్ళకి. అట్లాగే నన్ను కూడా వెళ్ళమని సజెషన్ చేశారు. ఇప్పుడు దాదాపు 20 టైమ్స్ వచ్చిన. నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడే కొంచెం మంచిగా అనిపించింది. సెకండ్ టైము కొంచెం ప్రాబ్లం ఉండే నాకు ఇంట్లో. మనస్ఫూర్తిగా అనుకొని వచ్చిన. థర్డ్ టైం రాగానే అది ఈ గుళ్ళో ఉండగానే నాకు ఫోన్ వచ్చింది. అంటే నేను అనుకున్నది పోవడం, మాది ఒక బైక్ పోయింది. దాన్ని మనస్ఫూర్తిగా అనుకొని ఈడకొచ్చి ఈడ కూర్చొని ఈడుండగా నాకు ఫోన్ వచ్చింది, మీ బైక్ దొరికిందని చెప్పారు. చాలా హ్యాపీ. ఇంకా తర్వాత నాకు చాలా ప్రాబ్లమ్స్ ఎదురైనాయి. వీడికి వచ్చినాక చాలా హ్యాపీగా ఉన్నాను. అట్లాగే నా ఫ్రెండ్స్కి కూడా చెప్పిన, వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చి నమ్ముకుంటే మాత్రం కంపల్సరీ మనం అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. ప్రతి సాటర్డే నేను వస్తున్నా. అట్లాగే మీరు కూడా అందరూ వచ్చి మనస్ఫూర్తిగా కోరుకొని కాలభైరవ స్వామి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు అర్చన, మా ఆయన పేరు సుదర్శన్. మేము కొత్తూరు నుంచి వచ్చాము. ఇప్పుడు ఇక్కడికి రావడం మేము 6th టైం. ఇది వచ్చినప్పటి నుంచి చాలా బాగా జరిగింది. నాకు ఆరోగ్య సమస్య ఉండే, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా బాగా అనిపించింది. దానివల్ల నేను ప్రతిసారి వస్తున్న, ప్రతి అమాసకు కానీ అష్టమికి కానీ చాలా సార్లు వచ్చిన. మా వాళ్ళకు కూడా చాలా మందికి చెప్పిన, మా సిస్టర్ వాళ్ళు తూప్రాన్ నుంచి వస్తారు ఇక్కడికి, టీచర్స్ వాళ్ళు కూడా వస్తారు. చాలా అంటే చాలా మంచిగా జరిగింది మా ఇక్కడికి వచ్చినాక. ఓం శ్రీ కాలభైరవాయ నమః. మేము ఇక్కడ 3 times రావడం జరిగింది, 4 times. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి ఫలితాలు, మంచి దర్శనం. ఇక్కడ అంటూ ఒక పవర్ ఉందని అర్థమవుతుంది మాకైతే. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వ్యాపారం చేసుకుంటున్నా, మంచిగా జరుగుతుంది. ప్రతి కాలాష్టమి, అమావాస్య, పౌర్ణమి ఇట్లాంటి రోజుల్లో మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఇక్కడ అనేది మంచి పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పి మేము భావిస్తాను. నా పేరు సంతోష్, నేను మేడ్చల్లో ఉంటాను. మేడ్చల్లో ఉన్నా కానీ నాకు ఈ టెంపుల్ చిన్నప్పుడు ఇప్పుడు వచ్చిన, బట్ ఫస్ట్ టైం ఇక్కడ రావడం. చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చూడడం. ఇంతమంది పబ్లిక్ ఇంతమంది ఉన్నారు ఏందని లోపలికి వచ్చి చూస్తేనే అర్థమైంది. ఇక్కడ శని జయంతి అండ్ ఇవాళ అమావాస్య రావడం ఇక్కడ స్పెషల్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పబ్లిక్ ఎంతమంది ఉన్నారంటే నేను కూడా షాక్ అయినా, ఎంతమంది పబ్లిక్ ఏంటి అని. లోపల ఇవాళ ఏదో దీపం పెడతారంట, గుమ్మడికాయ కోసి అండ్ అది నాకు అర్థం కాలేదు. తర్వాత పంతులు నడిపి చెప్పినారు ఏంటంటే మన సంకల్పం ఏదైతే ఉంటుందో అది ఎవ్రీ అమావాస్యకు ఒక 3 అమావాస్యస్ 4 అమావాస్యస్ ఏదైతే అది మన సంకల్పం దాన్ని బట్టి చేసుకోమని చెప్పి పంతులు గారు చెప్తే మేము కూడా ఇక్కడే తీసుకున్నాము. 450 ఎంత తీసుకున్నారు, బట్ బాగుంది. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. మీరు కూడా అందరూ వచ్చి ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అండ్ మీకున్న ఏవైతే ఉంటాయో మీకు కూడా పోవాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. నెగిటివ్ ఎనర్జీస్ ఏదైనా ఉన్నా అది పోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.